గౌతమ్ అదానీపై అమెరికాలో లంచం కేసు నమోదైంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. $265 మిలియన్ లంచం కేసులో అదానీ మేనల్లుడు సాగర్ అదానీపై ప్రధాన అభియోగాలున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ఎనర్జీ స్కామ్ అంటుంది అమెరికా. అదానీతో పాటు 8 మందిపై కేసులు నమోదయ్యాయి. అందరిపైన వారెంట్ జారీ చేసింది న్యూయార్క్ కోర్టు. $10 బిలియన్ సోలార్ ప్రాజెక్టుల కాంట్రాక్టుల కోసం మొత్తం $265 మిలియన్ లంచం ఇచ్చినట్లుగా ఆరోపణలొస్తున్నాయి. అదానీ, సాగర్ అదానీలపై కేసు పెట్టిన అమెరికా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ గ్రీన్ బాండ్స్ ద్వారా 600 మిలియన్లు సేకరించినట్లు అదానీ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం మా బిజినెస్ అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ అందిస్తారు. సుకుమార్, ముఖ్యంగా అదానీ ఎప్పుడైతే గతంలో అంటే నిన్న ఒక్కసారిగా $20 మిలియన్ గ్రీన్ బాండ్స్ రేజ్ చేశారని చెప్పిన కొద్ది గంటల్లోనే ఈ విషయం వెలుగులోకి రావడం జరిగింది. గతంలో కూడా హిడెన్స్బర్గ్ రిపోర్ట్ ద్వారా అత్యధికంగా అంటే సంచలనాత్మకంగా అన్ని స్టాక్లు షేర్స్ అన్ని కూడా డౌన్ ట్రెండ్ కి రావడం జరిగింది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఎస్పెషలీ గ్రీన్ ఎనర్జీ ఎప్పుడైతే ట్రంప్ కూడా తన ఎలక్షన్ క్యాంపెయిన్ లో కావచ్చు ప్రతిసారి కూడా గ్రీన్ ఎనర్జీ గురించి కంటిన్యూస్ గా చెప్తూ ఉండడం, ఒకవైపు ట్రంప్ గెలిచిన వెంటనే అతన్ని కంగ్రాచులేట్ చేస్తూ మేము అక్కడ 10 మిలియన్ల విలువైన పెట్టుబడులు పెడుతున్నామని చెప్పి గౌతమ్ అదానీ కూడా అక్కడ ట్వీట్ చేయడం, ఇవన్నీ కూడా ఒక ప్రాముఖ్యాన్ని సంతరించుకుందని చూడాలి. ఎప్పుడైతే ఈ కమిషన్ ఎక్స్చేంజ్ అంటే మనకి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ ఎప్పుడైతే ఈ ఆరోపణలు చేసిందో దీన్ని బేస్ కింద తీసుకుని న్యూయార్క్ జడ్జి కూడా కేవలం ఇది బ్రైబరీ కేసు అంటే దాదాపు 265 మిలియన్ల లంచం ఇచ్చారు అనే విషయాన్ని కూడా చాలా క్లియర్ గా చెప్పింది. దానికి కూడా ఎవిడెన్స్ కింద సాగర్ అదానీ సెల్ ఫోన్ కాల్స్ కావచ్చు వీటినన్నిటిని కూడా ట్రాక్ చేయడం, ఆ డబ్బులు ఎవరెవరు తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు హవాలా జరిగింది, ఈ విషయాలన్నింటినీ కూడా కోర్టు ముందుకి నివేదించిన పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే నిన్న దాదాపు గ్రీన్ బాండ్స్ ద్వారా $20 మిలియన్ల రేజ్ చేశాను అని చెప్పిన వెంటనే అంటే కొద్ది గంటల్లోనే ఈ విషయం వెలుగులోకి రావడంతో ఖచ్చితంగా ఇది సోలార్ స్కామ్ లో అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగిన సోలార్ స్కామ్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిల్లో ప్రథమంగా మనం డిస్కస్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అమెరికా కూడా చాలా సీరియస్ గా ఉంది. అంటే ఒకవైపు ఇప్పటి వరకు జరిగిన స్కామ్స్ ఇవన్నీ కూడా ఎక్కడ ఇండియన్ రూట్స్ ఎక్కడ కనిపించలేదు, కానీ ఇక్కడ అదానీ విషయంలో మాత్రం చాలా క్లియర్ గా ఎవిడెన్సెస్ అక్కడ ప్రూవ్ అయినట్టుగా మనం చూడాలి. రైట్, థ్యాంక్ యూ సుకుమార్. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి ఇది పెద్ద షాక్ అని చెప్పాలి. గౌతమ్ అదానీతో పాటు మేనల్లుడు సాగర్ అదానీపై కూడా కేసు నమోదైంది. గ్రీన్ ఎనర్జీకి చెందిన 2 ప్రతినిధులపైన అభియోగాలు నమోదవుతున్నాయి. వారెంట్ జారీ చేసింది అమెరికా. న్యూయార్క్ లో $multi బిలియన్ మోసంపై వీరిపై అభియోగాలున్నాయి. సోలార్ పవర్ కొనుగోళ్ల విషయంలో కూడా ఆరోపణలొస్తున్నాయి. గౌతమ్ అదానీపై అమెరికాలో లంచం కేసు నమోదైంది. $265 మిలియన్ లంచం కేసులో అదానీ మేనల్లుడు సాగర్ అదానీపై ప్రధాన అభియోగాలు నమోదవుతున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద సోలార్ ఎనర్జీ స్కామ్ అంటోంది అమెరికా. అదానీతో పాటు 8 మందిపై కేసులు నమోదు చేసింది. అందరిపైన వారెంట్ జారీ చేసింది న్యూయార్క్ కోర్టు. $10 బిలియన్ సోలార్ ప్రాజెక్టుల కాంట్రాక్టుల కోసం $265 మిలియన్ లంచం ఇచ్చినట్లుగా ఆరోపణలు. అదానీ, సాగర్ అదానీలపై కేసు పెట్టిన అమెరికా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ గ్రీన్ బాండ్స్ ద్వారా 600 మిలియన్లు సేకరించినట్లు అదానీ ప్రకటించిన కొన్ని గంటల్లోనే వెలుగులోకి వచ్చింది ఈ కేసు.